ప్రైజ్ లార్డ్. కోల్కతాలోని ఆర్జీకార్ వైద్య కళాశాల ఆసుపత్రి కొన్ని రోజుల కిందట ఒక ట్రైన్ డాక్టర్ హత్యాచార ఘటన యావత్తు దేశాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. దేశవ్యాప్తంగా ఆందోళన కొనసాగుతున్నాయి. మనం చాలా మంది తెలిసిన విషయమే. ఇది చాలా బాధాకరం మరియు హృదయ విచారక వార్త. అసలుకి మనము చూస్తుంటేనే అలాంటి భయం పడుతుంది. యేసు ప్రభు చెప్పారు, నిన్ను వలె నీ పొరుగు అని ప్రేమించండి అని. నా ప్రియ చెల్లి, నా ప్రియ సహోదరుడు, మీరు ఎక్కడ వెళ్ళినా ప్రతిరోజు దేవునికి ప్రార్థించండి. మీరు బయటికి వెళ్తున్నప్పుడు, లోపలికి వస్తున్నప్పుడు, మీరు కాలేజీకి వెళ్తున్నప్పుడు, మీరు చదువుకుంటున్నప్పుడు, మీ జాబ్కి వెళ్తున్నప్పుడు ఏదో వెళ్ళిపోకండి, ప్రే చేసుకుని వెళ్ళండి. కీర్తనలు 34:7 యెహోవాయందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూతలు కావాలి ఉంటారని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి దేవుని దూతలు చుట్టూ ఉంటారు, ఎవరు కూడా ఏ హాని చేయలేరు. భయపడకండి, ధైర్యంగా ఉండండి, ప్రే చేసుకోండి, ప్రార్థన చేసుకోండి. ఆ దేవుడే మనల్ని సహాయం చేస్తాడు. కాబట్టి మీకు ఏమైనా ఎమర్జెన్సీగా ఉన్నప్పుడు, ఎవరైనా మీకు డిఫరెంట్ కనబడుతున్నప్పుడు ఆ పోలీస్ నెంబర్ ఉంటాయి కదండి, ఆ నెంబర్స్, ఎమర్జెన్సీ నెంబర్స్ కాల్ చేయండి. అలా అని చెప్పి నా ఫ్రెండ్సే, క్లాస్మేట్సే, తెలిసిన వాళ్ళే కదా అని చెప్పి ఎక్కువ చదివివ్వకండి ఎవరితో కూడా. ఎంతవరకు అంతవరకు. ఈ రోజు కాలంలో ఎవరు కూడా మనం నమ్మే పరిస్థితి లేదు. ప్రతి ఒక్కరు కూడా నమ్మకండి, ఎందుకంటే రోజులు బాగాలేదు. కాబట్టి జాగ్రత్తగా ఉండండి, మీరు ప్రే చేసుకోండి, మీరు జాగ్రత్తగా ఉండండి. దేవుడు తన దూతలు పంపించి మీరు రక్షిస్తాడు, మీరు కాపాడతాడు. వీటి చూసి మరి ఎక్కడ భయపడొద్దు, వీటి చూసి ఎక్కడ కృంగిపోద్దు. మనం ప్రార్థన చేద్దాం, ఆ దేవుడికి మనం సహాయం అడుగుదాం. ప్రభా, దయచేసి ఏది ఈ మా లోకంలో జరుగుతున్న వీటి నుంచి ఈ ప్రజలను రక్షించండి, పిల్లలందరినీ కూడా రక్షణ తెచ్చండి మనం ప్రార్థన చేద్దాం. ఈ దేశం మన దేశంలో అత్యాచారాలు జరగకూడదని, జాతిని రక్షించాలని చెప్పి మనం దేవుడికి ప్రార్థన చేద్దాం. ఇలాంటి కార్యాలు మనం చూడకూడదంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్రీ ఫ్రమ్ సిన్. ఏదైతే పాపానికి సంబంధించిన వాటిని మనం దూరంగా ఉండాలి. అయితే ఫోన్ కానీ, ఫోనోగ్రఫీ కానీ, సెక్షువల్ ఇమాలిటీ కానీ, ఫోన్ క్యాష్, ఎందుకంటే వీటి చూసి వీళ్ళందరూ కూడా తయారవుతూ ఉన్నారు. అంటే ఎలా చేయాలని. కాబట్టి ఈ పాపం సంబంధించిన వాటిని వాటికి దూరంగా ఉండండి. తర్వాత డియర్ బ్రదర్స్, ప్రియ సహోదరుడ, ముఖ్యంగా నీకే ఒక స్త్రీ కనపడినప్పుడు, ఆమె చూసినప్పుడు ఒక తల్లిలాగా, మీ తల్లిలాగా, మీ సిస్టర్ లాగా ట్రీట్ చేయండి. ఎందుకంటే వాళ్ళు కూడా మన తల్లి, సిస్టర్ లాంటి వాళ్ళే. ఒకవేళ అదే ప్లేస్లో మన వాళ్ళు ఉంటే పరిస్థితి ఏంటి? కాబట్టి ఒకసారి ఆలోచించండి. అటుపై ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధ తండ్రి, ప్రేమల ప్రభా, వీళ్ళందరూ రక్షించండి, తప్పించి ప్రభా. బయట ఉమెన్కి ప్రభా, స్త్రీకి నాయన రక్షణ లేదు. బిడ్డలందరూ కూడా రక్షణ కాపుదలు తెచ్చి ఇలాంటి అత్యాచారాలను తప్పించి ప్రభా. బిడ్డలు చదువుకోవడానికి వెళ్తున్నారు, జాబ్కి వెళ్తున్నారు, వాళ్ళు భయపడుతూ వెళ్తున్నారు. వాళ్ళ చుట్టూ నీ దూతలు ఉంచండి, వాళ్ళు కాపాడండి. ఎలాంటి అపాయాలు, ఎలాంటి సమస్యలు రాకుండా తప్పించి అయ్యా, ఎలాంటి అత్యాచారాలు జరగకుండా ఈ దేశంలో, రాష్ట్రాలు, ప్రపంచంలో ఆపు చేయమని శాంతి సంబంధించి ఎవరైతే ఇలాంటి మనసుతో ఉన్నారు ప్రభావ, వాళ్ళలో ప్రతి ఒక్క దైవ ఆత్మను తీసివేసి ప్రభావ, వాళ్ళన్న మృగాలను మార్చివేసి ప్రభావ, నూతన మార్చి ఈ దేశాన్ని బాగు చేయమని, ఈ దేశంలో ఉమెన్కి ప్రభావ, స్త్రీలకు, అమ్మాయిలకు ప్రొటెక్షన్ తెచ్చమని, కాపుతల పద్ధతి తెచ్చమని యేసుక్రీస్తునామమున వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.